2 రోజులుగా ఢిల్లీలో కేటీఆర్ ప్రయత్నాలు అనుమతి ఆపడానికే ఆయనను విచారించేందుకు ఏసీబీ సిద్ధం. 15 రోజులుగా గవర్నర్ వద్ద ఫైల్ పెండింగ్. 17A కింద అనుమతి ఇవ్వాల్సిందే. నిన్న లైవ్లో మాట్లాడుకున్నాం. ఈ కార్యక్రమం జరగక ముందుకే కేటీఆర్ పైన ఏసీబీ కేసు పెట్టారనేటువంటి అంశం నిన్ననే మనం మాట్లాడుకున్నాం. సాయంత్రానికి వచ్చింది, 15 రోజుల్లో ఉంది అనేటువంటి విషయం. ఇవాళ అదే చెప్తున్నారు. అయితే ఇక్కడ చర్చించాల్సినటువంటి విషయం ఏంటంటే, కేటీఆర్ను బీజేపీ కాపాడుతున్నదా? రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఆరోపణ కేటీఆర్ను బీజేపీ కాపాడుతుంది, అందుకే బీజేపీకి వెళ్ళిండు, ఢిల్లీకి వెళ్ళిండు, మాట్లాడింది అనేటువంటిది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ కవిత అరెస్ట్ విషయంలో కవితను ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? బీజేపీ బీఆర్ఎస్ ఒకటైనటువంటిది. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఆయాచిత లబ్ధి, భారతీయ జనతా పార్టీకి కోలుకోలేనటువంటి దెబ్బ తగిలింది. ఇప్పటికి కూడా అయితే ఇక్కడ కాంగ్రెస్ టీఆర్ఎస్ కంటే కూడా తేరుకోవాల్సింది భారతీయ జనతా పార్టీ. రెండింటి మధ్యన ఏదో పిట్టపోరు పిల్లి తీర్చింది అన్నట్టుగా రెండు పార్టీలు, ఇది ప్రతిపక్ష పార్టీగా అధికార పక్ష పార్టీగా, వీళ్ళు నిన్నటిదాకా 10 ఏళ్ళు అధికారం ఉన్నారు, ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారు. అసలు ఈ తెలంగాణలో అధికారమే లేనటువంటి భారతీయ జనతా పార్టీని లాగి భారతీయ జనతా పార్టీని బదనాం చేస్తుంటే బీజేపీ నాయకులు దానికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది, ఏమైంది, ఎందుకు ఇంత పెద్ద విషయం జరుగుతుంటే కేటీఆర్ వచ్చినప్పుడు మనోహర్లాల్ ఖట్టరో ఇంకెవరో అసలు కలవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అంత అర్జెంటుగా ఒక ఎమ్మెల్యే తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయాలు ఏంటి, ఎవరు ఆరోపణలు చేస్తున్నారు, ఏం జరుగుతున్నది, ఇక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ చూసి కొందరికి ఇవ్వకపోతే పోయేదేం లేదు కదా. ఇప్పుడు అర్జెంటుగా కేటీఆర్ సుజన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసులో ఫిర్యాదు చేయకపోతే, ఆయన తీసుకోకపోతే వచ్చినటువంటి నష్టమేమున్నది, పోయిందేమున్నది? ఈ విషయంలో ఎందుకు విఫలమైంది భారతీయ జనతా పార్టీ? జాతీయ స్థాయిలో నాయకులు అక్కడ ఉంటే తెలంగాణలో ఏం జరుగుతున్నది? ఇవాళ కేటీఆర్కి ఇవ్వడం వల్ల భారతీయ జనతా పార్టీకి అక్కడ నష్టమవుతుందా, లాభం అవుతుందా, 4 రోజుల తర్వాత ఇస్తే బాగుంటుందా, ఇప్పుడు ఇవ్వడం వల్ల ఏ నష్టమవుతుందని తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఎందుకు ఆలోచించలేకపోయారు? ఇవాళ నష్టపోయేది ఎవరు? ఇక్కడ లాభపడేది రేవంత్ రెడ్డి గారు. గతంలో లాభపడ్డారు. కవితను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? బీజేపీ బీఆర్ఎస్ ఒకటైనటువంటి మాట ప్రజల్లోకి చొచ్చుకెళ్ళింది. అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి గుండుసున్న రావడానికి కారణం కూడా అదే. రావాల్సినటువంటి రాకుండా, చేయాల్సినటువంటి చేయకుండా చేయడంలో సక్సెస్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నష్టపోయింది, బీజేపీ నష్టపోయింది. బీఆర్ఎస్ చెప్పలేనటువంటి పరిస్థితి. కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గరికి మేము పోవాలి కదా, పోతే ఇదెందుకని బయట పనున్న బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందము. దీనికి సంబంధించి ఇప్పుడు గవర్నర్ను పిలిచారట కేటీఆర్ ఢిల్లీకి పోవడంలో తప్పే ఉన్నది? కేటీఆర్ ఢిల్లీకి పోద్దా? ఆయన ఒక ఎమ్మెల్యే, ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంటు. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిరు. ఢిల్లీకి పోతే తప్ప? అంటే సుజన్ రెడ్డికి ఇచ్చినటువంటివి 1100 కోట్ల కాంట్రాక్ట్ అనేటువంటి దాని మీద ఫిర్యాదు ఇచ్చేసి వచ్చారు. ఫిర్యాదు ఇస్తే తప్ప? ఇవాళ బీజేపీ నాయకులను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ మంత్రులు వాళ్ళు కూడా పోయి కలిసి వస్తున్నారు. కేంద్ర మంత్రుల్ని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కలవట్లేదా? కలిస్తే బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అయిపోతుందా, లేకపోతే బీజేపీ కాంగ్రెస్ ఒకటే అయిపోతుందా? కలవడం వల్ల రేవంత్ రెడ్డి ప్రధానమంత్రినో, లేకపోతే మంత్రులందరూ పోయి కేంద్ర మంత్రుల్ని, లేకపోతే ప్రధానమంత్రిని, వాళ్ళందరినీ అమిత్ షాను, వాళ్ళందరినీ నడ్డాను కూడా కలుస్తారు. ఆయన కేంద్ర మంత్రి, జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. నడ్డాను కలిస్తే ఇప్పుడు బీజేపీ అధ్యక్షుని కలిసినట్ట, లేకపోతే కేంద్ర మంత్రిని కలిసినట్ట? కాంగ్రెస్ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులంతా వాళ్ళని కలిస్తే వాళ్ళందరూ కూడా బీజేపీతో సంబంధం ఉన్నట్ట? అయితే లోపాయికారుగా మీరు ఇట్లా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా చేస్తురేమో అనేటువంటి మాట ఉందా? ఈ విషయం పైన కూడా స్పష్టత. ప్రతిదానికి రాజకీయాన్ని ముడిపెట్టి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాన్ని, ఎస్ రాజకీయాలు చేయడంలో తప్పులేదు, రాజకీయం చేయొచ్చు, కానీ ఏ విషయంలో రాజకీయం చేయాలనేటువంటి దానిపైన కూడా ఒక హద్దులు నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే కీలకమైనటువంటి వ్యాఖ్య నిన్న ముఖ్యమంత్రి గారు చేసింది చాలా క్లియర్గా. గవర్నర్ని కూడా ఢిల్లీకి పిలిపించారా? ఇవాళ గవర్నర్ ఆఫీస్ పైన కూడా ఆరోపణ చేశారు. ముఖ్యమంత్రి గారు గవర్నర్ ఆఫీస్ పైన ఆరోపణ చేశారు. గవర్నరు కేటీఆర్ పైన విచారణ చేయడానికి అనుమతి ఇవ్వకపోవడానికి కారణం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఒత్తిడి మేరకే అనేటువంటిది చేస్తున్నటువంటి ఆరోపణ. దానిపైన బీజేపీ సమాధానం చెప్పాలి, దానిపైన కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. వాళ్ళ గవర్నర్ ఆఫీస్ కూడా తప్పక స్పందించాల్సినటువంటి పరిస్థితి.
తప్పక స్పందించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే గవర్నరు నియమావళి ప్రకారంగా వెళ్తున్నారా లేదా, గవర్నరు సొంతంగా పైన ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వమో బీజేపీ నాయకుల ఒత్తిడి మేరకు పనిచేస్తున్నారా. ఒకవేళ కేటీఆర్కి సంబంధించి ఏ ఫైల్ అయినా సరే, గతంలో కూడా గవర్నరు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఎంపిక ఫైలు చాలా కాలం ఆపేశారు. అయితే ఇప్పుడు గవర్నరు కాంగ్రెస్కి మద్దతు ఇచ్చినట్ట, బీజేపీకి మద్దతు ఇచ్చినట్ట, ఎవరికి మద్దతు ఇచ్చినట్టు? కాబట్టి గవర్నర్ పైన గతంలో తమిళిసై సౌందరరాజన్ పైన గత ప్రభుత్వం చేసినటువంటి ఆరోపణలే మళ్ళీ ఇవాళ మీకు అనుకూలంగా ఉంటే మీకు నచ్చినటువంటిది ఇస్తేనేమో ఒక రకంగా, మీకు నచ్చినట్టు ఇవ్వకపోతే ఇంకో రకంగా గవర్నర్ వ్యవస్థ పైన కూడా ఆరోపణ చేయడం చిన్నది. పోనీ మీ తెలంగాణలో ఉండేటువంటి సర్కారులో వేలు పెట్టి ఇబ్బంది పెట్టింది కూడా ఏం లేదు కదా. గవర్నర్కి ఇవ్వగానే వాళ్ళ ఆఫీస్ నుంచి వెళ్ళగానే ఫైల్ పైన ఏ సమీక్ష చేయకుండా లీగల్ ఒపీనియన్ తీసుకోకుండా గవర్నర్ వెంటనే సంతకం పెట్టి అన్నీ ఇచ్చేశాడా? 15 రోజులుగా గవర్నర్ ఆఫీస్లో మొట్టమొదటిసారిగా ఫైల్ పెండింగ్లో ఉందా? గవర్నర్ ఆఫీస్లో 15 రోజులుగా మొట్టమొదటిసారిగా ఫైల్ పెండింగ్లో ఉందా? కొన్ని కొత్త గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు వచ్చిన తర్వాత ప్రతిరోజు ప్రభుత్వం నుంచి పోయినటువంటి ప్రతి ఫైలు ప్రతిరోజు వచ్చేసిందా? ఏ ఒక్క ఫైల్ కూడా నెలలుగా పెండింగ్లో లేదా? 15-20 రోజులుగా లేదా? అందులో ఇది లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సినటువంటి కేసు, రాజకీయాలకు సంబంధించినటువంటి కేసు, అన్నీ తీసుకోవాల్సిందే కదా, అభిప్రాయాలు తీసుకోవాల్సిందే కదా. మరి ఎవరు అభిప్రాయాలు ఇవ్వాలి? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఫైల్ పంపించిన వెంటనే, ఫిర్యాదు చేసిన వెంటనే నెక్స్ట్ డే అయిపోతుందా? అయితే గవర్నర్ ఆఫీస్లో 15 రోజుల ఫైళ్ళు పెండింగ్లో ఉన్నాయంటే అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకేనా? ప్రతి విషయంలో కూడా ఆలోచించాలి. గవర్నర్ ఎప్పుడు స్పందించినా, ఏం మాట్లాడినా కూడా. ఇప్పుడు గవర్నరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ముఖ్యమంత్రితోటో ఇంకోరితోటో కలిసి తిరిగితే కాంగ్రెస్కు కలిసి పనిచేసినట్ట. మరి ఇప్పుడు అదే గవర్నర్ పైన ఆరోపణ చేస్తారు కదా, కాంగ్రెస్ ఇవాళ రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటి కాబట్టే ఫిర్యాదు చేసిన వెంటనే తెల్లారే ఎట్లు ఇచ్చిరు, దానిపైన లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోలేదని అవతల వాళ్ళు ఆరోపణ చేస్తే కాంగ్రెస్ బీజేపీ ఒకటైపోతుందా? కాంగ్రెస్ బీజేపీ ఒకటైపోతుందా? రాజకీయాలు కేవలం కేటీఆర్ను అరెస్ట్ చేయాలనేటువంటి ఉబలాటంతో, అరెస్టు తప్పు చేస్తే అరెస్ట్ చేయడం తప్పులేదు, విచారణ చేస్తే తప్పులేదు, ఆయన పైన పెట్టినటువంటి కేసులకు తప్పులేదు. అయితే దానికి నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధన ప్రకారం పోలీస్ స్టేషన్లో పోయినా ఎక్కడ పోయినా కూడా నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధన ప్రకారం పనిచేయకుండా ఇష్టానుసారంగా పనిచేస్తారా? ఇష్టానుసారంగా పనిచేస్తారా? అందుకే మహారాష్ట్రలో కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారం అట. కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారం అంటే ఇవాళ బీఆర్ఎస్ పై కాంగ్రెస్కి అనుకూల ప్రచారం చేయాలా? కాంగ్రెస్కి అనుకూల ప్రచారం అయితే చేయలేదు కదా. అక్కడ కాంగ్రెస్కు వ్యతిరేక ప్రచారం చేసిన వాళ్ళందరూ బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లు లెక్క. ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ను దున్మాడింది, మళ్ళీ కాంగ్రెస్తో కలవలేదా? కాంగ్రెస్తో కలవలేదా? బద్ధశత్రువైనటువంటి చంద్రబాబు నాయుడు, బద్ధశత్రువైనటువంటి ఉద్ధవ్ ఠాక్రే శివసేనలు కాంగ్రెస్ పార్టీతో కలవలేదా? రాజకీయాల విషయంలో దీన్ని గవర్నర్ వ్యవస్థను తీసుకొచ్చి 17A కింద అనుమతి ఇచ్చి తీరాల్సిందే. ఎందుకు? ఇది డిమాండా లేకపోతే రిక్వెస్టా? అనుమతి ఇవ్వాలని రూలా? మీరు పెట్టినటువంటి ఫైల్ పైన గవర్నర్ ఆఫీసు లీగల్ ఒపీనియన్ తీసుకుంటుంది. న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నాయా లేదా, గవర్నర్కు ఉన్నటువంటి అధికారాలు ఏంటి, గవర్నర్ ఇవ్వచ్చా లేకపోతే దాంట్లో ఏమైనా మంచి చెడులు ఉన్నాయా, దాన్ని తిప్పి పంపి మళ్ళీ వేరే రకంగా తెచ్చుకోవాలనేటువంటిది గవర్నర్కు సంబంధించినటువంటి డిస్క్రిషన్ పవరు. గవర్నర్కు సంబంధించినటువంటి డిస్క్రిషన్ పైన కూడా మీరే పెత్తనం చేస్తా అంటే ఎట్లా? వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని రద్దు చేసేటువంటి పని అయితే చేయలేదు కదా. మీరు పంపించినటువంటి ఫైలు 15 రోజులు పెండింగ్లో ఉందని చెప్పేసి మీరు మాట్లాడడం అంటే ఇవాళ రాజకీయాలు ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఇంత తొందరగా కేటీఆర్ని అరెస్ట్ చేస్తే అంత సృజన్కు బీఆర్ఎస్ హయాంలోనే 1000 కోట్ల పనులు, 10 ఏళ్ల తర్వాత మారనున్న రాజకీయ సమీకరణాలు, టెస్ట్ ఫార్మాట్లో కాంగ్రెస్ T20 ఆడాలి. కాంగ్రెస్ పైన కూడా విమర్శలు చేశారు. కాంగ్రెస్ కూడా సరైన రాజకీయాలు చేయట్లేదని, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ సరైన రాజకీయాలు చేయట్లేదని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి స్వయంగా చెప్తున్నారు. టెస్ట్ ఫార్మాట్లో ఆడుతున్నారు, గత పాత పద్ధతులు పనికిరావు, కొత్త పద్ధతుల్లోకి వెళ్ళాలి అనేటువంటి మాట స్వయంగా చెప్తున్నారు. T20 ఆడుతున్నారు, T20 ఆడాలి, టెస్ట్ ఫార్మాట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ అంటే కాంగ్రెస్లోకి రేవంత్ రెడ్డి గారు కొత్తగా వచ్చారు కాబట్టి గతంలో ఆయన పనిచేసినటువంటి పార్టీల మాదిరిగా కాంగ్రెస్ పార్టీ పనిచేయాలనా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ తన విధానంలో పనిచేయాలనా, సిద్ధాంతం ప్రకారం పనిచేయాలనా లేదా, ఈ విషయాల్లో కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కదా.
ఈ విషయంలో కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కదా. సో ఈ విషయంలో కూడా తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో 10 ఏళ్ళు అధికారం నుండి దాడులను సమర్థిస్తారు.